కొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పోలింగ్ ముగిసింది. రేపు ఓట్లను లెక్కించనున్నారు. ఎందుకు గాను 138 కేంద్రాల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. బ్యాలెట్ బాక్స్ కావడంతో ఫలితాల వెల్లడికి సమయం పట్టవచ్చని తెలుస్తుంది. ఇక మరోవైపు 16న కార్పొరేషన్ల మేయర్లు, ఉప మేయర్లు, మున్సిపాలిటీల చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్ల పదవులకు పరోక్ష ఎన్నికలు జరగనున్నాయి. నిన్న చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఎక్కడా రీపోలింగ్ అవసరం లేదని ఎన్నికల సంఘం వెల్లడించింది. రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు 73.01% పోలింగ్ నమోదైంది. 2020 మున్సిపల్ ఎన్నికల్లో ఇది 74.40% ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 7 నగరపాలక సంస్థల్లోని 412 డివిజన్లు, 116 పురపాలక సంఘాల్లోని 2569 వార్డుల్లో ఎన్నికలు జరిగాయి. మొత్తం మున్సిపాలిటీల్లో 75.88%, కార్పొరేషన్లలో 66.05% మంది ఓటేశారు. అత్యధికంగా మహిళల్లో 73.39%, ఇక పురుషుల్లో 72.63% మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, సందీప్, తెలంగాణ వ్యాప్తంగా నిన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగిందని చెప్పవచ్చు. కొన్ని చోట్ల చెదురుమదురు సంఘటనలు మినహా పోలింగ్ అయితే ప్రశాంతంగా జరగడం, పోలింగ్ ముగియడంతో బ్యాలెట్ బాక్సులను ఏవైతే ఉన్నాయో అవి అన్ని కూడా కౌంటింగ్ కేంద్రాలకు సంబంధించి ఏర్పాటు చేసినటువంటి స్ట్రాంగ్ రూమ్లకు కూడా తరలించడం జరిగింది. అయితే ఎక్కడ కూడా రీపోలింగ్ నిర్వహించే అవకాశం లేకుండా అన్ని చోట్ల కూడా పోలింగ్ అయితే కొనసాగిందని చెప్పి ఎన్నికల అధికారులు కూడా ఇప్పటికే ఎన్నికల సంఘం ప్రకటించడం జరిగింది. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా 116 మున్సిపాలిటీలకు, 7 కార్పొరేషన్లకు నిన్న పోలింగ్ అయితే కొనసాగింది. రేపు ఈ పోలింగ్ సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. బ్యాలెట్ పేపర్ కాబట్టి కౌంటింగ్ ప్రక్రియ కొంత ఫలితాలకు సంబంధించి కొంత ఆలస్యమయ్యే అవకాశం అయితే కనబడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 7 నగరపాలక సంస్థలకు సంబంధించి 412 డివిజన్లకు, అలాగే 116 మున్సిపాలిటీలకు సంబంధించి 2569 వార్డులు వార్డులకు పోలింగ్ జరగడం జరిగింది. మొత్తం మున్సిపాలిటీల్లో 75.89%, కార్పొరేషన్లలో 66.05% మాత్రం పోలింగ్ శాతం నమోదు కావడం జరిగింది. అత్యధికంగా మహిళలే ఓటింగ్ లో పాల్గొనడం, 73.39% మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇటు పురుషులకు సంబంధించి 72.63 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంటే మహిళలు ఎక్కువగా ఓటేసేందుకు ఆసక్తి చూపినప్పటికీ పురుషులు మాత్రం కొంత మహిళల కంటే తక్కువగానే ఓటు హక్కును వినియోగించుకున్నట్టుగా కూడా ఎన్నికల సంఘం ఓటింగ్ శాతాన్ని బట్టి కూడా తెలుస్తోంది. మరోవైపు ఇటు మొత్తం 2569 మున్సిపల్ వార్డులకు సంబంధించి 412 మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్లకు సంబంధించి కౌంటింగ్ కు మాత్రం మొత్తం ఏదైతే 138 కేంద్రాలు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కౌంటింగ్ కేంద్రాలకు సంబంధించి ఇబ్బందులు కలగకుండా మొదటగా ఏదైతే ఏ మున్సిపాలిటీలో జరిగినటువంటి ఎన్నికలను అదే మున్సిపాలిటీలో కౌంటింగ్ చేసే విధంగా కూడా మొదటగా నిర్ణయించినప్పటికీ అక్కడ బందోబస్తు నిర్వహణ కానీ, ఇటు కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి కానీ కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏదైతే రెవెన్యూ డివిజన్ వారీగా కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియను చేపట్టేందుకు కూడా కొంత 3-4 మున్సిపాలిటీలను కలిపి ఒకే చోట కౌంటింగ్ ప్రక్రియ చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి నల్గొండ
నగరపాలక సంస్థకు సంబంధించి నల్గొండలోని తెలంగాణ గోదాముకు సంబంధించి ఏదైతే తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు సంబంధించిన గోదాంలో కౌంటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక చిట్యాల, చండూరు, దేవరకొండకు సంబంధించి 3 మున్సిపాలిటీలకు సంబంధించి సోషల్ వెల్ఫేర్ హై స్కూల్ కు సంబంధించి ఎస్ఎల్బిసి నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి ఎస్ఎల్బిసి లో ఉన్నటువంటి స్కూల్లో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక నాగార్జున సాగర్ సంబంధించి నందికొండ, ఇటు ఆలియా, మిర్యాలగూడకు సంబంధించి ఏదైతే మిర్యాలగూడలో ఉన్నటువంటి అవంతిపురం మార్కెట్ యార్డ్ లో ఈ కౌంటింగ్ చేసేందుకు కేంద్రాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, చౌటుప్పల్, పోచంపల్లి, మోత్కూర్, భువనగిరిలో ఉన్నటువంటి దివ్య హై స్కూల్లో ఈ కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సూర్యాపేట జిల్లాకు సంబంధించి సూర్యాపేట, కోదాడ, హుజూర్ నగర్, నేరేడ్జర్ల, తిరుమలగిరి మున్సిపాలిటీలకు సంబంధించి సూర్యాలో ఉన్నటువంటి ఎస్పీ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే ఈ కౌంటింగ్ కేంద్రాలకు సంబంధించి కూడా ఏదైతే కౌంటింగ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే శిక్షణ పూర్తి కావడం, కౌంటింగ్ కు సంబంధించి రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏజెంట్లకు సంబంధించి కూడా అభ్యర్థుల ఏజెంట్లకు సంబంధించి పాసులు కూడా వారికి ఏజెంట్ కౌంటింగ్ పాసులు కూడా కౌంటింగ్ బాసులు కూడా ఇచ్చేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం ఈ మున్సిపల్ అలాగే కార్పొరేషన్లకు సంబంధించి ఏదైతే నిన్న జరిగినటువంటి పోలింగ్ లో అత్యధికంగా నల్గొండలో 77.36% పోలింగ్ జరగగా ఇటు నిజామాబాద్ కు సంబంధించి 59.12% నమోదు కావడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలో మాత్రం 91.91% పోలింగ్ నమోదు అవ్వగా చెండూరులో 91.52%, అలాగే సంగారెడ్డి జిల్లా జిన్నారంలో 90.98%, భువనగిరిలో 90.95% మేరకు పోలింగ్ అయితే నమోదు కావడం జరిగింది. అతి తక్కువగా నల్గొండ జిల్లాలోని నందికొండలో 59.68% మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నట్టుగా కూడా ఏదైతే ఎన్నికల సంఘం మాత్రం ఇప్పటికే పోలింగ్ శాతానికి సంబంధించి వివరాలను కూడా విడుదల చేయడం జరిగింది. రేపు మున్సిపల్ కౌంటింగ్ ఎన్నికల కౌంటింగ్ సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్టుగా కూడా ఇప్పటికే ఎన్నికల సంఘం ప్రకటించడం జరిగింది. ఇటు మరోవైపు మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం మొత్తం అంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో 75.88% పోలింగ్ నమోదు కాగా కార్పొరేషన్లకు సంబంధించి అంటే 7 నగరపాలక సంస్థలకు సంబంధించినటువంటి పోలింగ్ 66.05% మాత్రమే నమోదు కావడం జరిగింది అనేది కూడా ఇప్పటికే ఏదైతే ఎన్నికల సంఘం కూడా ప్రకటించడం జరిగింది. మొత్తానికి ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహణ జరిగినప్పటికీ కొన్ని మిర్యాలగూడలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి మిర్యాలగూడలో ఏదైతే మాజీ ఎమ్మెల్యే సంబంధించినటువంటి అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు కాంగ్రెస్ కార్యకర్తలకు కొంత దాడి జరగడం, ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం తోటి కొంతమందికి గాయాలు కావడం, వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఏదైతే పోలీసులకు సంబంధించి కొన్ని కేంద్రాల్లో పోలీసులకు సంబంధించి అధికార పార్టీకి సహకరించారనే ఆరోపణలు మాత్రం వెల్లువెత్తడం జరిగింది. ఈ విషయం పైన మాత్రం కొన్ని చోట్ల గొడవలు జరగడం, మరికొన్ని చోట్ల దొంగ ఓట్లకు సంబంధించి కూడా దొంగ ఓట్లు వేస్తున్నారంటూ కూడా ప్రతిపక్ష పార్టీలు ఆరోపించి కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కూడా కొంత ఆందోళన చేపట్టడం, ఇలాంటి ఘటనలు తప్ప మిగతా పోలింగ్ కేంద్రాలకు సంబంధించి పోలింగ్ సజావుగా సాగడం, ఎక్కడ కూడా రీ పోలింగ్ సంబంధించి కూడా లేకుండా ఉండడం తోటి రేపు ఉదయం 7 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలు పెట్టేందుకు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ప్రస్తుతం బ్యాలెట్ బాక్సులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కౌంటింగ్ కేంద్రాల్లోని స్ట్రాంగ్ రూమ్ల వద్ద మాత్రం స్ట్రాంగ్ రూముల్లో ఉండడం జరిగింది. దీంతో పాటు అక్కడ 3 అంచెల భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రేపు కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి పోలీసు బందోబస్తు గాని, సిబ్బంది నియామకం గాని, శిక్షణ గాని ఇప్పటికే పూర్తి చేసిన నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా కూడా 138 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ ఫలితాలకు సంబంధించి మాత్రం ఖచ్చితంగా
బ్యాలెట్ బాక్స్ ఉంటుంది కాబట్టి ఎక్కడ ఇటు మున్సిపల్ వార్డుల్లో దాదాపుగా 3,000 నుంచి 3,600 వరకు ఓటర్లు ఉన్నారు. దాదాపుగా 3,000 వరకు కూడా ఓట్లు మాత్రం పోలు కావడం. ఆ 3,000 ఓట్లను బ్యాలెట్ పేపర్ కాబట్టి లెక్కించేందుకు సమయం ఎక్కువగా తీసుకుంటుంది కాబట్టి ఫలితాలు వెల్లడయ్యే వరకు మధ్యాహ్నం వరకు టైం పట్టే అవకాశం ఉంది. ఇటు నగరపాలక సంస్థలకు సంబంధించి కూడా ఒక్కొక్క డివిజన్ లో దాదాపుగా 3 నుంచి 5,000 వరకు కూడా ఓటర్లు ఉండడం, 4,000 వరకు పోలింగ్ నమోదు కావడం తోటి ఆ డివిజన్లకు సంబంధించి కూడా కౌంటింగ్ ప్రక్రియ కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉందనేది కూడా మనకు తెలుస్తుంది. మొత్తానికి ఉదయం 8 గంటలకు మొదటగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన తర్వాత ఈ మిగతా బ్యాలెట్లను లెక్కించేందుకు లెక్కిస్తారనేది కూడా ఎన్నికల అధికారులు అయితే చెప్తున్న సిచ్యువేషన్. మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ అలాగే మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి పోలింగ్ ప్రశాంతంగా జరగడం, రేపు తెలంగాణ వ్యాప్తంగా 138 కౌంటింగ్ కేంద్రాల్లో కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ చేసేందుకు కూడా ఎన్నికల సంఘం అయితే సిద్ధంగా ఉంది. అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్టుగా కూడా తెలుస్తుంది. సందీప్. కరెక్ట్. థ్యాంక్ యూ జానయ్య. 2,569 వార్డులు, 412 డివిజన్లలో పోలింగ్ జరిగింది. మొత్తం 8,191 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణ కోసం 40,000 మందికి పైగా సిబ్బంది విధులు నిర్వర్తించారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడానికి ఎన్నికల సంఘం ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలతో వెబ్కాస్టింగ్ చేసింది. ఫిబ్రవరి 13న ఉదయం 8 గంటల నుంచి 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికల కౌంటింగ్ మొదలవుతుంది. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపోటములపై ఆయా పార్టీల నేతలు ఎవరి ధీమాలో వారున్నారు. కార్పొరేషన్లో అత్యధికంగా నల్గొండలో 77.36% పోలింగ్ జరగగా అత్యల్పంగా నిజామాబాద్లో 59.12% మంది ఓటేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చోటుప్పల్లో 91.91%, చండూరులో 91.52%, సంగారెడ్డి జిల్లా జిన్నారంలో 90.98%, ఇక భువనగిరిలో 90.95% మేరకు పోలింగ్ జరిగింది. అత్యల్పంగా నల్గొండ జిల్లాలోని నందికొండలో 59.68% మంది మాత్రమే ఓటేశారు. ఎన్నికల సందర్భంగా పలు చోట్ల స్వల్ప ఘర్షణలు, వాగ్వాదాలు జరిగాయి. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.